దేవుని సంచేద్దాం ప్రియమైన సోదరులారా, నా యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మీకు ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. మరి ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా మరి మీకు పెడితే అది దేవుడికి పెట్టినట్టు నేను ఉద్దేశంతో అంచేత ఉద్దేశంతో ఇది కొద్దిగా మీకు సహాయం చేయడం జరుగుతుంది. మరి నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అదంతా మీలాంటి వాళ్ళకి సహాయం చేయాలంటే నాకు ఆయుర్వేదాలు ప్రసాదించమని మీ అందరు కూడా ఈ యొక్క ఆహారాన్ని మీకు కూడా జరుగుతుంది కనుక మీరందరూ చక్కగా అలాంటి దాతల కోసం కూడా ప్రార్థించండి. మరింతగా దేవుడు మీకు సహాయం చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు అనగా మన ఫాదర్ గారి యొక్క 27వ గురుత్వ సంవత్సరం. ఆయన ప్రతి సంవత్సరం కూడా మీకు ఇంకా చాలా మందికి కూడా అలా సహాయం చేస్తూనే ఉంటారు. మీకు ప్రతి గురుత్వ వార్షికోత్సవం రోజు మీ దగ్గరకు వస్తారు. ప్రతి శనివారం కూడా చర్చి దగ్గర భోజనాలు పెడతారు ప్రతి ఒక్కరికి. అంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కొంతమందికి అందకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా మా చర్చి దగ్గర ప్రిపేర్ చేసి తయారు చేసి అవి మేము పంచడం అనేది ప్రతిదీ జరుగుతుంది. ఈ యొక్క క్వాలిటీ అనేది ఆ ఫాదర్ గారికి రావడం చాలా గొప్ప విషయం. ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఆయన చేసిన సేవలు కూడా అంతా ఇంత కాదు. ఆయన ప్రతి ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో సంవత్సరాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దేవుని యొక్క హస్తం ఆయనపై ఉంచి దేవుడు ఎప్పుడు ఆయన్ని జీవితాంతం కాచి కాపాడాలని మనం కోరుకుంటున్నాం. సర్వశక్తి ఈ ఆహారాన్ని దీవించి తినవలసినటువంటి వారిని స్వీకరించినటువంటి వారిని పంచిన బిడ్డలను యవనస్తులందరినీ దీవించుకొని మీకు మన ప్రవణిస్తున్నాం తండ్రి. సర్వీస్ దీవించాల్సిందిగాక.